సచివాలయానికి వెళ్ళిందే తక్కువ, ఎక్కడ అమరావతి రైతులు కొడతారు అని చెప్పేసి చాలా సార్లు హెలికాప్టర్లో వెళ్ళాడు. ఇది వెంకటరెడ్డి ఇక్కడికి వచ్చేసి కొడతారని వెళ్తున్నారు హెలికాప్టర్ లో. ఇదే తగ్గించుకుంటే ఈ బలుపు తగ్గించుకుంటే బాగుంటుంది అన్ని కూడా. అంటే మిమ్మల్ని కూడా మహిళలు కొడతారని హెలికాప్టర్ తిరుగుతున్నారా? నేను మాట్లాడితే రక్తం వచ్చింది చెవుల్లో నుంచి. మహిళలు చెప్పులు తీసుకొని కొడతారు హెలికాప్టర్ తిరుగుతారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నోరు మూయమంటారా, నన్ను కంట్రోల్ తప్పమంటారా? నేను మీరు విత్డ్రా చేసుకోవాలి, నేను అలాగే మాట్లాడతారా? ఇప్పుడు కాదు వంశీ, కృష్ణారెడ్డి గారు ఆయన అనలిస్ట్ కాబట్టి ఆయన కొన్ని అంశాలు ఏమైనా తిరిగి దాని సమాధానం చెప్పండి, తర్వాత ఏం చెప్తారు. అవును సార్, ఇప్పుడు మేము 2014 నుండి 2019 వరకు చేసింది చెప్పుకోలేకపోయాం. మేము చేసింది ఇట్లాంటి సభలు పెట్టి చెప్పుకోలేకపోవడం వల్ల మేము నష్టపోలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాజధాని లేకుండా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధఃపాతాళానికి పడిపోయింది 2019 నుండి 24 వరకు. మేము 2014 నుండి 19 వరకు చేసి చెప్పుకోను కారణంగా డెఫినెట్లీ మా ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ప్రజల్లో మేము ప్రతి సంవత్సరం చెప్పి తీరతాం. మేము ఇలాంటివి చెప్పుకోలేదు కాబట్టి వీళ్ళ విష ప్రచారాలు 2014 నుండి 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారాలు ప్రజలు నమ్మారు. కాబట్టి 2024 నుండి మేము ప్రతి సంవత్సరం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మేము చేసినటువంటి అభివృద్ధిని డెఫినెట్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ప్రజల్లో చెప్పుకుని తీరుతాం. సో ఇక ఆ తర్వాత ఈ హెలికాప్టర్ల గోల వచ్చింది కదా సార్, నేను అదే అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఇళ్లు కూలగొట్టేసి అనుకుందాం. ఇప్పుడు అవెందుకు, ఇప్పుడు అందుకనే కదా ఒక విషయం వర్మ గారు, ఒక విషయం, టీవీలో అధికార ప్రతినిధులుగా గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కూడా చెప్పేటటువంటి బాధ్యత మా మీద ఉంది. గుర్తు చేయాల్సిందే. ఇప్పుడు అది దాన్ని ఎందుకు మీరు ఎగ్జాంపుల్ ఈయనేదో అంటా ఉన్నాడు కదా వెంకటరెడ్డి ఎప్పుడు సచివాలయానికి హెలికాప్టర్లు రాలేదట. 20 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో కాదంటలేదు, సరే అదైపోయింది. మరొకటి ఏంటంటే, నేను ఇందాక మళ్ళీ చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనేటటువంటి వాదనలు తెస్తా ఉన్నారు. వీళ్ళేమో వెంకటరెడ్డి గారు ప్రతిసారి, ఈ వెంకటరెడ్డి గారు లాంటి అధికార ప్రతినిధులు లేదంటే వాళ్ళకి పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు సింహం, పులివెందుల పులి అంటా ఉంటారు. నిన్న వచ్చి నేను కాక్రోచ్ అన్నాడు ఆయన. సో ఈ మళ్ళీ పుల్లు సింహాల ఎలివేషన్ వద్దు. ఆయన కాక్రోచ్ ఒప్పుకున్నాడు కాబట్టి కాక్రోచ్ గారిని ఇక అలా ఉండనిద్దాం. ఆ తర్వాత మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, మరి మీరు ఇందాక నేను రోజా గారి గురించి చెప్పాను, ఐఎమ్ సారీ టు సే అని కూడా అన్నాను, మళ్ళీ అన్నాను. ఆవిడకి మరి కూరగాయలతో కంపేర్ చేసుకునేటటువంటి ఆ అవలక్షణాలు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ వెంకటరెడ్డి గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. ఆయన కూటమిని డిఎస్సి గురించి చాలా ప్రశ్నలు సంధించారు, బానే ఉంది. ఇప్పుడు ఆ డిఎస్సి లో ఉన్నటువంటి దుర్గారావు అనే క్యాండిడేట్ అనుకుంటా, గోల్డ్ మెడలిస్ట్. ఆ గోల్డ్ మెడలిస్ట్ దుర్గారావు సెప్టెంబర్ లోనే కోర్టుకు వెళ్ళాడండి. సెప్టెంబర్ లోనే నాకు ఉద్యోగం రాలేదు అని కోర్టుకు వెళ్ళి కోర్టులో ఏం సబ్మిట్ చేశాడంటే, ఐ ఫెయిల్ టు అప్లోడ్ మై హైయెస్ట్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ అని చెప్పేసి కోర్టులో చెప్పిన తర్వాత వారు ఒక సమన్ ఇచ్చారు. ప్రభుత్వాధికారులు దానికి సమాధానం చెప్పారు. బాబు నీకు ఉద్యోగం రానిది కరెక్టే అని చెప్పి కోర్టు కూడా సర్టిఫై చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక ఆడియో ప్లే చేస్తాడు. ఏమంటాడు, అందులో ఏదో గవర్నమెంట్ ఎంబ్లం పెట్టుకోనంట, గవర్నమెంట్ ఎంబ్లం డీపీగా పెట్టుకుని ఈ లంచాలు అడిగారట. నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని వాలంటీర్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి చాలా మంది ఫోన్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి 4,90,000 ఇవ్వాలట వాలంటీర్ ఉద్యోగం కావాలంటే. మరి నేను కూడా నిందిస్తా. అదంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తలా తోకలేని ఒక ఆడియో ప్లే చేసి ఇట్లా ఉద్యోగాలు అమ్ముకున్నారంటాడా? ఏది కోర్టు కూడా తేల్చేసిన తర్వాత, ఆ దుర్గారావు అనే అతనికి ఉద్యోగం ఎందుకు రాలేదు అని కోర్టు కూడా నమ్మిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఈ దుర్గారావుకి ఉద్యోగం రాలేదు, నా పక్కనే కూర్చుని ఉన్నాడు అంటాడా? నీ పక్కన కూర్చుంటే ఇంకెట్టొచ్చుంది ఉద్యోగం? నీ పక్కన కూర్చుంటే ఎవరు కూర్చుంటారు నీ పక్కన? గంగిరెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఏడుంటారు? ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంత ప్రయారిటీ కూటమి ప్రభుత్వం. ఓకే, వెంకటరెడ్డి అంత ప్రయారిటీ మరి పార్లమెంట్ లో అడగాలి, చాలా చెప్పాలి. లిక్కర్ కేసుకు వస్తే వర్మ గారు, ఇక లిక్కర్ కేసుకు వస్తే నిన్న ఈడీ ఇద్దరిని అరెస్ట్ చేసింది సార్.
మన రాష్ట్రంలో మా దౌర్భాగ్యం ఏంటో గానీ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆస్తుల అటాచ్మెంట్, ఈ దరిద్రాలన్నీ 2012లో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని మా పాపిచ్చి చెవులు పడ్డాయి. అంతకు ముందు అసలు ఈడీ ఏంటి, ఆస్తులు అటాచ్ చేస్తారు, జప్తు చేస్తారు, ఇట్లాంటివేవి కూడా మరి మనం ఎక్కడా వినలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన అవి మా పాపిచ్చి చెవులు పడ్డాయి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాల తర్వాత ఈడీ అనేది వచ్చేసి వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరిని అరెస్ట్ చేస్తే సాక్షి పేపర్లో రాశారా సార్? కనీసం ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యి రాష్ట్రంలో కీలకమైనటువంటి ఒక లిక్కర్ స్కామ్ లో ఇద్దరిని అరెస్ట్ చేస్తే కనీసం వార్త రాయరా? ఒక వార్త కూడా రాయరా? ఆ పేపర్ చూసేసి రోజు ఆహా ఓహో రాష్ట్రంలో అవినీతి జరిగిపోతా ఉంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు, లోకేష్ గారు దోచేస్తున్నారు, వీళ్ళు చెప్పటం. దోచిని మీరు రాయరు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏంటో కళ్ళ కట్టుకుని చూడండి. ఈ రోజు బయటికి రాండి, ప్రజలను అడగండి, చెప్తారు. అంతేగాని వీళ్ళు వచ్చేసి దున్నపోతులు తీసుకొస్తే ఎగిరితని అంబటి రాంబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, రోజా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళ ఇక మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా మేము చేసినటువంటి అభివృద్ధిని డెఫినెట్లీ చెప్పి తీరుతాం. ఇక వెంకటరెడ్డి గారు లాంటి ప్రతినిధులు రోజు మరి టీవీ డిబేట్ లోకి వచ్చేసి ఈ మధ్య మరి కూటమి సభ్యులు ఉన్నటువంటి ప్యానెల్ లో వెంకటరెడ్డి గారు రావటం నేనైతే చూడటం ఈ మధ్య రావట్లేదు. మరి ఎందుకు రోజు రావాలి వెంకటరెడ్డి గారు? రోజు సమాధానాలు ఆయన మాకు రోజు కూడా ఇదే ఎంటర్టైన్మెంట్ జరగాలి. సరే సరే, ఇప్పుడు ఆయన జిఎస్సి ఎగ్జామ్ దుర్గారావుది అప్లోడ్ సిల్వర్ మెడల్ ఉంది, గోల్డ్ మెడల్ పెట్టలేదు అన్నాడు కదా. 36 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయని అనౌన్స్ చేశారు కదా. అసలు ఏ సర్టిఫికెట్ లేని వాళ్ళకి, ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళకి, అదే విధంగా బ్రిడ్జ్ ఆట ఆడిన వాళ్ళకి, అంటే బ్రిడ్జ్ అంటే ప్యాక్ ఆట ఆడిన వాళ్ళకు, లేదంటే మీరు అన్నట్టుగా అసలు ఎగ్జామే రాయన వాళ్ళకు కూడా ఇచ్చారు కదా. మరి ఆయన ఏది పిలిచి ఇవ్వచ్చు కదా. అట్లాంటి దుర్గారావులు చాలా మంది ఉన్నారు. 36 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి కదా. మరి ఆయన మెరిట్ కదా, గోల్డ్ మెడల్ ఉంది, సిల్వర్ మెడల్ ఉంది. సో మీరు గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ తీసుకెళ్ళి ఇవ్వండి. మరి ఖాళీగానే ఉన్నాయి కదా, మేము లేని ఉద్యోగం ఇవ్వట్లేదు కదా. పాయింట్ నెంబర్ 1. రెండోది ఆయన సిబిఐ